ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి దగ్గరికి ఒక చిన్న టాపిక్ అండి. అంటే నాది లైవ్ ఆగిపోయింది. అందువల్ల నేను కొంచెం ఎవరితోనూ మాట్లాడడానికి కుదరట్లేదు. సో ఫ్రెండ్స్, ఏంటంటే నా లైవ్ ఎందుకో తెలియదు, స్ట్రీమింగ్ ప్రాబ్లం వచ్చింది, ఆగిపోయింది అనమాట. అందుకే ఈ వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. లైవ్ చేయట్లేదేంటి అక్క అని ఒక అమ్మాయి నాకు అంటే మెసేజ్ పెట్టింది. సో అందుకనే నేను చెప్తున్నాను. మరి ఎందుకు యూట్యూబ్ వాళ్ళు ఎందుకు ఆపారో నాకు తెలియదు. అంటే మా చిన్నపిల్లలు కనిపించడం వల్ల ఆపారని చెప్పేసి వచ్చింది నాకు మెసేజ్ అయితే. మరి ఎప్పటికి వదులుతారో మళ్ళీ లైవ్ నాకు తెలియదు. సో అందువల్ల నేను లైవ్ చేయట్లేదు అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే మంచిగా లేడీస్ ఎవరైనా ఏదైనా మంచి బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఏంటంటే ఎక్కువ అమౌంట్లు పెట్టి మాత్రం ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయకండి. తక్కువ అమౌంట్తోనే బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే లేడీస్ చాలామంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా సరే బయటికి వెళ్ళి బిజినెస్ కానీ జాబ్ కానీ చేయలేరు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరే ఉండి ఏదైనా చిన్న బిజినెస్ని స్టార్ట్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎవరిని మనం చెయ్యి చాచి అడగడం అన్నది మనకి కరెక్ట్గా ఉండదన్నమాట. అంటే మనం ఏదైనా ఒక రూపాయి సంపాదించుకోవడం అన్నది చాలా మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఎవరైనా వాల్యూ ఇవ్వాలన్నా, మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలి అన్నా మనకి ఖచ్చితంగా మనం మనీ అయితే తప్పకుండా సంపాదించాలి. ఆ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. సంపాదించిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, సంపాదించిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అని డిఫరెన్సెస్ చూసుకుంటే ఖచ్చితంగా డిఫరెంట్ కనపడుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పడం కాదు, మీకే తెలుస్తుంది అవునా కాదా అన్నది. అందుకనే ఈ అక్క మీ అందరికీ ఎప్పుడు కూడా ఏదైనా సంపాదించండి, ఏదైనా బిజినెస్ పెట్టండి అని చెప్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా లీగల్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే కనుక బ్యూటీషియన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. లీగల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక అడ్వకేట్ గారి చేత నేను మీకు మాట్లాడిస్తాను. లేడీస్కి ఖచ్చితంగా మాట్లాడిస్తానండి. లేడీస్ ఎవరైనా అలాంటివి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్లో కానీ, ఏదైనా రిలేషన్షిప్లో కానీ, లేకపోతే వేరే చోట ఎక్కడైనా స్థలాలు కొన్ని మోసపోవడం అలా ఉంటాయి కదా, ఈఎంఐల దగ్గర కానీ ఏదైనా సమస్య లీగల్గా సంబంధించిన ఏదైనా సరే సమస్యలు ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. మీ అందరికీ నేను చెప్తాను కూడాను. నేను లాయర్ గారి చేత ఒకసారి మాట్లాడిస్తాను మీకు. నాకు ఎలా అంటే మీ సమస్యను అయితే కామెంట్ సెక్షన్లో క్లియర్గా పెట్టండి. దాన్ని బట్టి అప్పుడు నేను అడ్వకేట్ గారి చేత మీకు మాట్లాడిస్తాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ప్రజెంట్ సిచ్యువేషన్స్లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అది పెద్ద పిల్లలైనా చిన్నపిల్లలైనా సరే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రోజులు అస్సలు బాగాలేదండి. ఎక్కడ చూసినా అమ్మాయి అంటే మరీ దారుణంగా ఉంది. మనం చేతులు కాలేక మనం ఇది అవ్వడానికి కరెక్ట్ కాకుండా, అలా అవ్వకుండా మనం ముందు నుంచి జాగ్రత్త పడడానికి చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్స్ ఎక్కువ చూస్తున్నారు. మన దగ్గర నుంచి ఫోన్స్ తీసుకుంటారు, మనమే పనిలో పడిపోతాం. వాళ్ళు ఫోన్స్లో ఏం చూస్తున్నారు ఏంటి అన్నది ఖచ్చితంగా గమనించండి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మీరు చూస్తున్నట్టుగా కాదు, చూడనట్టుగానే ఉంటూ పిల్లల్ని గమనించుకుంటూ ఉండండి. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ ఈ ఫోన్స్ చూడడం వల్ల చాలా చాలా రకాలుగా మారిపోతుంది. అలా మారడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మనమే ఇబ్బంది పడడం అవుతుంది. మీకు ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన కుక్కడపల్లి కేసు చూసాం కదా, ఒక అమ్మాయిని చంపేశాడు. సో ఆ కేసులో ఏంటి, ఆ అబ్బాయికు ఫోన్ చూసి వేరే ఇల్లీగల్ అంటే మామూలుగా చేయకూడని పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చి ఈరోజు ఒక అమ్మాయిని పొట్టం పెట్టుకున్నాడు. ఒక తల్లి ఎంత బాధపడుతుందో అంత బాధపడుతుంది. అలాగే ఈ అబ్బాయి చేసిన తప్పుకి వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది మనం గమనిస్తే అర్థమవుతుంది. అందుకనే నేను చెప్తున్నాను, జాబ్స్కి వెళ్ళే వాళ్ళైనా సరే, ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే పిల్లల్ని గమనించుకుంటూ ఉండండి. అది ఏజ్డ్ అయినా చిన్నపిల్లలైనా సరే ఏం చూస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఫోన్కి అట్రాక్టివ్ అయిపోతున్నారు. అందులో గేమ్స్ గురించి అట్రాక్టివ్ అయిపోతున్నారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో అందుకనే చెప్తున్నాను, పిల్లల్ని ఒకవేళ ఇన్కేస్ ఫోన్ ఇచ్చినా అంటే
ఈ టైం వరకు మాత్రమే నువ్వు ఫోన్ చూడాలి అని ఒక టైం పెట్టండి. అలా పెట్టి వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండండి, గమనించుకుంటుండండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను లైవ్ మళ్ళీ ఎప్పుడు చేస్తాను అన్నది మళ్ళీ మీకు నేను వీడియోస్ సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.